యూట్యూబర్ ప్రశ్న రావణ్పై ఉపా చట్టం పెట్టడాన్ని తీవ్రంగా తప్పుపట్టారు రాజకీయ పార్టీలు, ప్రజా సంఘాల నేతలు. చంద్రబాబు ప్రభుత్వం అనుసరిస్తున్న నియంతృత్వ ధోరణిని తప్పుపట్టారు. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మాటలనే ప్రశ్న రావణ్ అనుకరించాడని అన్నారు. అలాంటప్పుడు చెప్పు చూపిస్తూ మాట్లాడిన పవన్ కళ్యాణ్ పైన ముందు ఉపా చట్టం ప్రయోగించాలని డిమాండ్ చేశారు. రాజకీయ ప్రోద్బలంతో కేసులు పెట్టుకుంటూ పోతే ప్రజలకు ఎలా న్యాయం జరుగుతుందని ఆగ్రహం వ్యక్తం చేశారు వాళ్ళు. ఇలాంటి పరిస్థితులను అదుపు చేయకపోతే రాష్ట్ర భవిష్యత్తు అంధకారంగా మారిపోతుందని మండిపడ్డారు. అదే స్పష్టంగా చెప్పాడు. పవన్ ఏం చెప్పాడు అదే డైలాగులే అచ్చు తప్పు లేకుండా చెప్పాడు. అయితే ఇది నా మాట కాదు, పవన్ కళ్యాణ్ మాట అన్నాడు. అయితే పవన్ చెప్పు చూపించి మాట్లాడాడు. పవన్ కళ్యాణ్ ఈ కళ్యాణ్ చెప్పు చూపిస్తారా మామూలు చెప్పాడు. కాబట్టి ఇట్లా కేసు పెట్టాలంటే ముందు పవన్ కళ్యాణ్ కేసు పెట్టాలా, తర్వాత ఈ రావణ స్వామి కేసు పెట్టాలా. 4 కోట్లు పెడితే 4 కోట్లు వేడిచ్చారు. లాభం చెప్పేసి ఉపా చట్టం పెట్టేశారు. చట్ట ప్రకారంగా జరిగింది అట్లా. ద పొలిటికల్ డెసిషన్. రాజకీయంగా అతన్ని ఉపా చట్టం పెట్టాలని నిర్ణయించిన పొలిటికల్ పార్టీ, ఇంప్లిమెంటేషన్ పోలీస్ డిపార్ట్మెంట్, జ్యుడిషియరీ. అనేది డైవర్షన్ పాలిటిక్స్. ప్రభుత్వం మీద వ్యతిరేకత పెరుగుతూ ఉంటే ఇవన్నీ డైవర్షన్ ప్రాక్టీస్. డైవర్ట్ చేసి పడేసి మీరు కొట్లాడుకుంటానండి, కాకులు కొట్లాడుకుంటూ ఉంటాయి, శవం మాయమైపోతూ ఉంటుంది. బహుశా భారతదేశంలో గుర్తింపున్న రాజకీయ వ్యవస్థలో ఉంటూ పవన్ సనాతన ధర్మాన్ని పుస్తకించుకుంది పవన్ కళ్యాణ్ ఒక్కడే. పవన్ కళ్యాణ్ ఆయన ముఖ్యుడు అక్కడ సెంటర్లో. ఆయన ఏకవాళ్ళతో ఒప్పుకోరు. కాబట్టి ఓవర్ యాక్షన్ తోటి చంద్రబాబు నాయుడు కాపాడుకోవాలా. రాజకీయ నాయకులు చెడిపోయి, ఎగ్జిక్యూటివ్ని చెడగొట్టి, సమాజాన్ని చెడగొట్టి ప్రజల్ని కరెక్ట్ చేసి పడేస్తున్నారు. అందుకే ఇంత జరుగుతున్న ఎందుకు ఇబ్బంది రావడం లేదు. అది చాలా డేంజర్. ఈ 4-5 కోట్ల ఆంధ్రప్రదేశ్లో ఉన్న జనాలకి అదొక ప్రొటెక్షన్ ఉండదు అని నేను చెప్పగలుగుతున్నాను. ఆ ఇంపార్షియాలిటీ అది కాంప్రమైజ్ అయిపోతే అది మన సొసైటీకి మంచిది కాదు. తర్వాత జ్యుడిషియరీని అండర్మైన్ చేస్తున్నారు. రేపు ఈ కేసులని ఏజీ ఆర్గ్యూ చేస్తారు. సో వీళ్ళందరికీ ప్రొటెక్షన్ ఇవ్వగలమని అనుకుంటున్నారు వాళ్ళు. కానీ జ్యుడిషియరీని బియాండ్ ఏ పాయింట్ యూ కెనాట్ ఎఫోర్డ్ టు ఇరిటేట్. సుప్రీంకోర్టుని ఛాలెంజ్ చేశారు. ఇప్పుడు సుప్రీంకోర్టు ఇచ్చిన డైరెక్షన్స్కి విరుద్ధంగా ఇది చేశారు. ఇది మంచిది కాదు. ఇన్ఫ్యాక్ట్ ఒక్క ముక్కలో చెప్పాలంటే ది డెమోక్రసీ ఈజ్ ఇన్ డేంజర్. ఇలాంటి అన్నిటికీ పోలీస్ ఆఫీసర్లు ఇలాగా పోలీసు రెవెన్యూ ఆఫీసర్లా కాంప్రమైజ్ అయిపోతే, ఆ న్యూట్రాలిటీ పోతే గనక ఇంకా ప్రజలకి న్యాయం జరగదు. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.